థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈ తమిళ్ మా డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీకు అందరికి కూడా. తమిళ్ వర్షన్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం నేను అంతా కూడా. ఎందుకంటే నేను బేసిక్గా ఆఫీస్లో వర్క్ చేయకపోవటం వల్ల ఆఫీస్ ఎలా జరుగుతుంది ఏంటి వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఆఫీస్ అనేది నాకు కూడా తెలియదు. బట్ దానికి తగ్గట్టు మా డైరెక్టర్ గారు దొరకటం కానీ నాకు అదేవిధంగా సో అఫ్కోర్స్ కెమెరామెన్ లీస్ట్ రైటర్స్ ఎలా రాశారు అనే దాన్ని అది చెప్పలేము. అంటే మీరు దాన్ని చూసిన దానికి దీన్ని చూసిన చాలా వేరియంట్స్ కనపడతా ఉంటుంది. దీనికి గట్టిగా సపోర్ట్ ఎవరంటే మా శ్రీనివాస్ గారు అండ్ అఫ్కోర్స్ ఆ టీమ్ అంతా కూడా దానికి అంతా కూడా బాగా ఇదవుతా వచ్చింది. సెకండ్ దీంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత నేను అనుకున్న టీం ఏంటంటే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారనేది. సో ఫస్ట్ ఇలా అనుకున్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను కొంచెం భయపడింది ఎలా ఉంటారు ఏంటి చేయగలుగుతారా అనేది. ఒక్కసారి షూట్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది మా ఆర్టిస్ట్ అంతా కూడా ఎలా ఉన్నారు ఏంటనేది. మీ ట్రైలర్లో కూడా తెలిసిందంతా కూడా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. నాకు చాలా భయం ఉండేది బిఫోర్, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ అగైన్ సో దీనికి నా ఈ టీమ్ ఎఫర్ట్స్ అన్నిటికి కూడా ఎంత సపోర్ట్ ఆహా టీం ఇచ్చిందంటే వాస్ గారు వన్స్ అగైన్ థ్యాంక్, శ్రావణ్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ అదర్ టీమ్ ఆల్సో. మేమున్నాము నేను చేసే ప్రతి ఒక్క చిన్న వర్క్లకు కూడా. సో వీఆర్ హియర్ అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత బాగా అవుట్పుట్ బాగా రావాల్సిందని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.